నేను ఆడవాళ్ళకి గౌరవం రెస్పెక్ట్ అనంటే ఆ ఝాన్సీ మన దేశం శక్తిని స్త్రీని ఆరాధించే దేశం అంటూ ఇంకా భరతమాత భూదేవి అంటూ ఏవేవో చెప్పింది. ఏ చట్టాలు సెక్షన్స్ చెప్పకుండా కేసుని ముందుకు నెట్టుకొచ్చింది. నేను నా లా పుస్తకాలను తీసేయడం లేదు ప్రసాద్, కానీ మన పూర్వీకులు అంతకుముందే లా పుస్తకాలలో లేనిది కూడా ఈ పుస్తకాల్లో ఏదో చెప్పుంటారు. ఆ ఝాన్సీ ఇందులోని పురాణాలు, పిట్టకథలు, సామెతలు ఏవేవో అడ్డం పెట్టుకొని కేసు మీద గ్రిప్ తెచ్చుకుంటోంది. అవునా? నాకీరోజు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ప్రసాద్. అమృతం తాగాలని చూసిన అసురుడు సూర్యచంద్రుల కారణంగా హతమార్చబడతాడు. అంతే, అలా మనకి రాహుకేతువులు పుట్టారు. ఆ రాహుకేతువులు సూర్యచంద్రులపై తమ ప్రతీకారం కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అదే మనం చూస్తున్న గ్రహణం అని పురాణ కథ చెప్తోంది. ఆ గ్రహణం వచ్చినప్పుడు భగభగమండే సూర్యుని సైతం రాహుకేతువులు కబళించి వేస్తారు. అంతే, ఒక్కసారిగా ప్రపంచమంతా చీకటైపోతుంది. 3 గంటల సమయం గురించి 3 నెలల నుంచే ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. 3 గంటల కోసం ఆ రాహుకేతువులు సంవత్సరం అంతా ఎదురు చూసినప్పుడు నాదైన రోజు ఒకటి వచ్చే వరకు నేనెదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఆ ఝాన్సీ ఆడే ఆటనే ఆడతాను. ఆ ఝాన్సీని గ్రహణంలా కబలించి వేస్తాను. గ్రహణం వచ్చినప్పుడు రాహుకేతువులు ఆ సూర్య చంద్రులని ఎలా మింగేస్తారో నేను కూడా అలాగే ఆ ఝాన్సీని మింగేస్తా. ఈ దోశ వేసుకో. చాలు రాణి, ఇప్పటికే 3 తిన్నాను. అక్క, ఇవెంతున్నాయి? చిన్నవి కదా, ఇంకొకటి తిను. ఇలా తింటే కోర్టులో వాదించడానికి నీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? రాణి, నువ్వేసే దోశలకి మేడంకి ఓపిక కాదు, నిద్ర వస్తుంది. చూడు ఎలా బండగా వేస్తున్నావు. మిమ్మల్ని ఈళ్ళే సార్, ఒకసారి చూసుకోండి. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని సార్. ఓనర్ ఇల్లు అమ్ముతానంటే పార్టీకి ఇల్లు చూపించడానికి తీసుకొచ్చాను. ఏంటి, ఓనర్ ఇల్లు అమ్ముతానన్నాడా? మరి మాకు చెప్పలేదే. రాణి, నీతో ఏమైనా చెప్పారా? లేదండి, నాతో ఏం చెప్పలేదు. మీతో చెప్పలేదేమో, మాకు చెప్పారు. రాణి, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. ఒకవేళ ఓనర్ చెప్పాడే అనుకో, ఒక టైము పాడు లేకుండా అడగకుండా పెట్టకుండా సరాసరి ఇంట్లోకి వచ్చేయడమేనా అందరూ తినే టైంలో? హలో, చెప్పమ్మా. సార్, మీరు ఇల్లు అమ్ముతున్నారా? అమ్మే ముందు మాకు ఒక మాట అయినా చెప్పాలి కదా. ఇలా చెప్పా పెట్టకుండా డైరెక్ట్గా మనుషుల్ని ఇంటికి పంపిస్తే ఎలా? నేనెందుకు అమ్ముతానమ్మా? అమ్మే ఉద్దేశం ఉంటే మీకు ముందే చెప్తాను కదా. మరి ఓనర్ ఇల్లు చూపించమన్నాడు అంటూ ఎవరో ఏజెంట్ మనిషిని కూడా తీసుకొచ్చాడు. ఎవడమ్మా ఏజెంటు? వాడిని అక్కడే ఉండమనమ్మా. ఆ చెప్పిన వాడిని, వాడి ఓనర్ని, ఇద్దరిని చెప్పుతో కొడతాను. వాడిని అక్కడే ఉంచమ్మా. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓనర్ గారు ఏం చెప్పలేదంట కదా సార్? ఆయనే చెప్పి పంపించారమ్మా. నేనెందుకు అబద్ధం ఆడతానమ్మా? నా పనే ఇది. ఏదో ఒక ఇల్లు సేల్ చేస్తే కొంచెం కమిషన్ వస్తుందని ఆశతో వచ్చాను. సరే ఉండండి, ఓనర్ గారే వస్తున్నారు. ఆయన వచ్చాక తేల్చుకుందాం. సరే అమ్మా.